జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా? మన మోడీ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పరువు పోయింది. పాకిస్తాను ఒక తీవ్రవాద దేశం అన్న విషయం ప్రపంచానికి కూడా తెలిసి వచ్చింది కాదు, మన మోడీ ప్రభుత్వం తెలిసేలా ఆ విధంగా చేసిందనమాట. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో పోయి పాకిస్తాన్ మీద పడి ఉగ్రవాదులందరినీ ఓచుకోతకు వచ్చి వాళ్ళ స్థావరాలన్నీ సర్వనాశనం చేసేచ్చి పోయి మొత్తం ఆధారాలతో సహా ఆర్మీ వాళ్ళు ఏం చేశారు, మన ఆర్మీ అధికారులు మొత్తం వేసి లైవ్ టెలికాస్ట్ చేసి పారుతున్నారు. ఇంక తెలియక అడిగిపోతుంది. దీంతో పాటుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ పరువు కూడా అరేబియా సముద్రంలో గెలిచిపోయింది. ఇప్పుడు ఈ ఆసిమ్ మునీర్ గారిని పాకిస్తాన్లోని ఆర్మీ జనరల్స్తో పాటు సాధారణ ప్రజలు కూడా లెక్క చేయడం లేదంట. దీంతో ఈ ఆసిమ్ మునీర్ గారు కడుపులో కాలిపోయి ఎలాగైనా సరే పోయినటువంటి తన పరువును కాపాడుకోవాలని చెప్పేసి సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసమే ఈ మధ్యన మళ్ళీ తీవ్రవాద కార్యకలాపాలకు నిధులను అందిస్తూ ఉండేటటువంటి విషయం మన ఇంటెలిజెన్స్ పసికట్టేసింది. వీడు కడుపుకు అన్నం తిన్నాడా, శుద్ధం తిన్నాడా, కాదు వీడు ఏమన్నా మనిషా లేకపోతే ఇంకేమన్నా ఈడ మెట్టు దెబ్బలు తిని కన్న సాగు చచ్చిరా మొండాహుడుగులంతా కూడా కాళ్ళబేరానికి వచ్చా. వీడు కొంచెం ఏమన్నా డిక్కీలో సిగ్గనేది ఉంటే అవునా కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వీడు ఇలా లపాకి చేస్తాలు లంగా చేస్తాలు వీడు చేస్తాడండి. ఈసారిగా గెలిచినారు దరిద్రం పోతుంది భారతదేశానికి బట్టింది. మొత్తం ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. అదే జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. పొర్రపాటున ఏదైనా జరగాల చెప్పా కదా, ఈ లాపాకి వాళ్ళు అనేవాళ్ళు ఇంక అంతే అడిగి ఎత్తిపోవాలా. అది విషయం అయితే సరే. అంతేకాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మళ్ళీ కూడా ఈ తీవ్రవాదుల కదలికలను మన ఆర్మీ అయితే పసిగట్టేసింది. ఇదే కదా చెప్పేదా, వీళ్ళ సిగ్గుండాదా, వీళ్ళకి లజ్జ ఉండాదా, కొంచెం అన్నా వీళ్ళ బతుకు చేయడా. గెలకను సందులే, మెగబెట్టుకోను సందులే, మళ్ళీ వచ్చి కాళ్ళు జోరుకోను సందులే. ఎందుకు వీళ్ళ బతుకులో వీళ్ళ దాకా బతుకంటే ఎందుకున్నా. దీంతో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించాలని చెప్పేసి మన ఆర్మీ అదేవిధంగా మన మోడీ ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని నేనేదో చెప్పడంలా, స్వయంగా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి అనిల్ చౌహాన్ గారు తెలియజేశారు. ఢిల్లీలో జరిగినటువంటి ఒక సెమినార్లో మన అనిల్ చౌహాన్ గారు మాట్లాడుతా, మేము ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్ను ఆపేలా, అర్థమవుతుందా, దానికి తాత్కాలికంగా ఒక బ్రేక్ వేసినాం అంతే, అర్థమవుతుందా, అంతే తప్ప ఆపరేషన్ సింధూర్ని అయితే మేము నిలిపేయలేదు. అంతేకాదు మేము ఆపరేషన్ సింధూర్ 2 కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉండాలి. భారత సైన్యం 365 రోజులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. యుద్ధ రీతులు మారుతున్నటువంటి నేపథ్యంలో సమాచార అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం పైన సైనికులు అయితే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. మన సైన్యం ఆయుధాలను కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మన భారత సైన్యం 365 రోజులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము సూచనలు అయితే ఇచ్చినాం. ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటూనే ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనేందుకు మన సైనికులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యన ఈ సరిహద్దుల కొనామదులు కూడా మళ్ళీ ఈ తీవ్రవాద కదలికలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన మాకు ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చిందంటే ఈసారి తీవ్రవాదులు మన పైన దాడులు చేయకముందే మేము తీవ్రవాదులపైన దాడులు చేస్తాం. అదేవిధంగా భారత ప్రజల మాన ప్రాణాలను కాపాడడం మా బాధ్యత అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పైన మన భారతీయ వాయుసేన వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. 50 కంటే తక్కువ ఆయుధాలు వాడి శత్రువును చర్చలకు తీసుకురావచ్చు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. దీనిపైన మరింత అధ్యయనం అయితే జరగాల్సిన అవసరం ఉండాలి. మనం పెట్టేటువంటి ఖర్చు ఎంత, మనకు కలిగినటువంటి ప్రయోజనం గురించే మేమంతా కూడా చర్చించుకున్నాం. ఎందుకు ఆపరేషన్ సింధూర్ కంటే గొప్ప ఉదాహరణ మరొకటి అయితే లేదు. కేవలం 50 ఆయుధాల కంటే తక్కువగా వాడి శత్రువును చర్చలకైతే తీసుకురావచ్చంట. మన నర్మదేశ్వర్ తివారీ గారు కూడా మంచి వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అంటే చూడబోతే ఆపరేషన్ సింధూర్ను మళ్ళీ త్వరలోనే ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా కనబడతాయి. ఈ లేఖనాయకులు ఏదైనా గెలిచినారనుకో ఈసారి మాత్రమో ఇంకంతే, ఇంక మడత పెట్టడమే, ఇంక మరో మాటే ఉండదు. ఈసారి మూలు పెడితే అది మామూలుగా ఉండదు. ప్రపంచం అంతా ఒకటైనా కూడా ఇంకా వాళ్ళని కాపాడేవాడు ఎవడు కూడా ఉండడు. అది విషయం. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. ఆ రోజు అనేది తొందరగా రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మనోళ్ళు పోయి కొట్టరు,
వాళ్ళు గెలికినారా ఇంకేలా కుక్కను కదా మూలేసి ఎరగదన్నట్టే అంతే, ఎరగదని ఆ అవతల బాగా దొబ్బుతారు. అది మాత్రం ఖాయంగా జరుగుతుంది. అయితే మనకు ఇందాకనే అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ ఏంటంటే, పెహల్గాం దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా సైన్యం ఆపరేషన్ మహాదేవన్ అయితే చేపట్టినది. ఇందులో భాగంగా శ్రీనగర్లో ఉన్నటువంటి లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను టార్గెట్గా పెట్టుకొని మన భద్రతా బలగాలు కాల్పులు అయితే జరిపినాయి. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులు అయితే కుక్క సాగు తెచ్చారు. వీళ్ళలో ఒకడు పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి నిందితుల్లో ఒకడని చెప్పి తెలుస్తుంది. ఇంకొక వైపు ఏమో 2 వర్గాల మధ్య, అంటే మన భారత సైన్యానికి అటువైపు ఈ ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుందో దీనికి సంబంధించినటువంటి మరో అప్డేట్ అయితే ఇస్తా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.